హలో! వెల్కమ్ టు ఎన్‌టీవీ బిజినెస్. అయితే స్టాక్ మార్కెట్ గురించి ప్రెజెంట్ జనరేషన్‌లో తెలియని వాళ్ళే ఉండరు. కానీ ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి? ఎలా ఇన్వెస్ట్ చేయాలి? ఎందులో ఇన్వెస్ట్ చేస్తే లాభాలొస్తాయి? ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే నష్టపోతాం? ఇలాంటి విషయాలు చాలా మందికి తెలియవు. వాటిని మన ఆడియన్స్ కోసం, మన కోసం తెలియజేయడం కోసం మనతో పాటు ఉన్నారు సీనియర్ స్టాక్ మార్కెట్ ఎక్స్‌పర్ట్ శ్రీరామ్ చంద్రమూర్తి గారు. ఆయనతో మాట్లాడి అన్ని విషయాలు తెలుసుకుందాం. చలో! నమస్తే సార్. నమస్తే అండి. లాస్ట్ వీక్ స్టాక్ మార్కెట్‌లో ఎలా ఉంది? ఈ నెక్స్ట్ వీక్ ఎలా ఉండబోతుంది? లాస్ట్ వీక్ అయితే కాస్త చాలా పాజిటివ్‌గానే ఉందండి. యాక్చువల్‌గా నిఫ్టీ వచ్చి 26,000 క్రాస్ అయింది. సో, ఓకే. అంతకుముందు లాస్ట్ 3 మంత్స్ నుంచి కూడా మార్కెట్స్ అటు ఇటుగా ఉన్నాయి. అలాంటిది ఒకసారి బ్రేకౌట్ అయ్యి మంచి ర్యాలీ వచ్చింది నిఫ్టీలో. మేజర్‌గా దీనికి రీజన్ ఏంటంటే, ఈ ఐటీ స్టాక్స్ కొంచెం పెరగటం, హెచ్-1బీ వీసా మీద రిడక్షన్ తగ్గించడం, ఇవన్నీ ఆ ఫార్మా మీద ఆంక్షలు తగ్గించడం, అలాగే ఈ ట్రంప్ గారు కొంచెం పాజిటివ్‌గా ఉండటం అనేవి ఇవన్నీ కూడా జరిగినాయి. సో, అలాగే బ్యాంక్ నిఫ్టీ బ్యాంకింగ్ స్టాక్స్ కూడా బాగా ర్యాలీ వచ్చాయి. అలాగే ఈ 3 మంత్స్ క్వార్టర్లీ రిజల్ట్స్ అనేవి కొన్ని స్టాక్స్ మంచి ఔట్‌స్టాండింగ్ పెర్ఫార్మెన్స్ వచ్చాయి. సో, ఆ కంపెనీస్ అన్నీ కూడా అందుకని ఈ సస్టైన్ అవుతున్నాయి. సో, కాబట్టి ఏంటంటే ఈ వీక్‌లో కూడా బ్యాంక్ నిఫ్టీ బాగా పెర్ఫార్మ్ చేసింది. 58,000 క్రాస్ ఓవర్ అయింది. అలాగే ఈ నిఫ్టీ కూడా 26,000 అబోవ్ క్రాస్ అయ్యి ఇప్పుడు ఈ వీక్ మంచి ర్యాలీలో వచ్చిందండి. సో, నెక్స్ట్ వీక్ కూడా చూసుకుంటే ఏంటంటే, ఈ ర్యాలీ కంటిన్యూ అయ్యే ఛాన్సెసే ఉన్నాయి. ఎందుకంటే, ఇప్పుడు ఈ వీకు ఫ్రైడే ఇవాళ కొంచెం ప్రాఫిట్ బుకింగ్ జరిగింది. 25,800 ఆ రేంజ్ దాకా వచ్చింది. ఇక్కడ మంచి సపోర్ట్ ఉంది. సో, ఇక్కడ నుంచి మళ్ళీ 26,200, 300 దాకా కూడా ఛాన్సెస్ ఉన్నాయి. అంతకుముందు ఆల్ టైమ్ హై మనకి ర్యాలీ వచ్చి 26,600, 700 అది కూడా క్రాస్ అయ్యే ఛాన్సెస్ ఈ ఇయర్ ఎండ్‌లోపు అయ్యే ఛాన్సెస్ కనపడుతున్నాయి. అంటే మన ఇండియాని చూసుకుంటే మొత్తం ఈ టారిఫ్‌ని యూఎస్ టారిఫ్ తగ్గించడం గానీ, అది నెక్స్ట్ మంత్‌లో మీటింగ్ జరుగుతుంది. అలాగే ట్రంప్ గారు కూడా మనకేం చెప్పారంటే, ఈ టారిఫ్స్ అగ్రీమెంట్ అయితే ఈ ఇండియాతో కూడా అవుతున్నాం. ఇప్పుడు ఏషియన్ కంట్రీస్ ఆయన మీట్ అవుతున్నారు కదా! కాబట్టి మనకి హ్మ్. మేజర్ బిగ్గెస్ట్ సెట్‌బ్యాక్ అదే. దాదాపు $80 మిలియన్ ఫారెన్ ఎక్స్‌పోర్ట్ అంతా కూడా యూఎస్ఏకి ఉంది. సో, ఇది ఒకటి జరుగుతుంది. అలాగే ఇప్పుడు ఇంకొక జరుగుతున్న ఈవెంట్ ఏంటంటే, ఈ ఐటీ కంపెనీస్ అన్నీ గూడా ఏఐ మోడ్‌లోకి మారుతున్నాయి. సో, దాంతో ఏమవుతుందంటే, ఇప్పటిదాకా ఉన్న ఈ నీ జర్క్ తీసుకుంటున్నాయి. కాబట్టి ఆ ఇండియన్ కంపెనీస్ అవ్వచ్చు, ఫారిన్ కంపెనీస్ అవ్వచ్చు, ఐటీ కంపెనీలు అంతా కూడా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సైడ్ ఎళ్తున్నాయి. సో, దాంతో లాస్ట్ 1 ఇయర్ నుంచి కూడా ఐటీలో పెద్ద లాభాలు రాట్లే ఆ కంపెనీలకి. అవన్నీ ఇప్పుడు కాస్ట్ కటింగ్ చేసుకొని గ్రోత్ వైపుకి ఎళ్తున్నాయి కాబట్టి, ఇప్పుడు ఆ కంపెనీస్ అన్నీ కూడా వీక్లీ చార్ట్స్ గానీ, మంత్లీ చార్ట్స్ కానీ టర్నోవర్ అవుతున్న పాజిటివ్స్‌గా ఉన్నాయి. సెక్టార్స్ బాగున్నాయి. సో, ఇదండి. ఇప్పుడు లార్జ్ క్యాప్ చూసుకుంటే గనక అన్నీ బాగా రేట్లు పెరిగిపోయాయి. బట్ మిడ్ క్యాప్‌లో ఈ 3 మంత్స్‌లో బాగా రేట్లు పెరిగి లాభాల్లో మా ఆడియన్స్ మునిగిపోయేలాగా ఏ టాప్ 5 కంపెనీస్ ఏవున్నాయి? ఎందులో ఇన్వెస్ట్ చేస్తే బావుంటది? డెఫినెట్‌గా అండి. అయితే ఏంటంటే మీరన్నట్టు యాస్ పర్ సెబీ రూల్స్ ప్రకారం ఏంటంటే, మేము ఇది ఒక ఎడ్యుకేషన్ పర్పసే. మీరు కూడా 1, 2 సార్లు ఆలోచించుకొని డెసిషన్ తీసుకోండి. ఎందుకంటే స్టాక్ మార్కెట్‌లో రిస్క్, రివార్డ్ 2 ఉంటాయి కాబట్టి, మేము ఒక ఎడ్యుకేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు చెప్తున్నాం. పాజిటివ్‌గానే మీరు కూడా రిస్క్, రివార్డ్ అదంతా చెక్ చేసుకొని ఇన్వెస్ట్ చేసుకోండి. సో, ఇప్పుడు లాస్ట్ టైం మనం కొన్ని చెప్పాము. ఇప్పుడు ఈ వీక్‌లో ఏంటంటే ఒక 2, 3 మంత్స్ హారిజన్‌లో మంచి ర్యాలీలో పార్టిసిపేట్ చేసేది ఏంటంటే అరబిందో ఫార్మా. అరవింద ఫార్మా నిన్న 2 డేస్ నుంచి కూడా బ్రేకౌట్ అయ్యింది. 1100 నుంచి ఇప్పుడు 1140 ఆ రేంజ్‌లో ఉంది. అంతకుముందు 1400 నుంచి ఫాల్ అయింది. సో, ఇప్పుడు ఇమ్మీడియేట్‌గా 1100, 1140 మధ్యలో బై చేసుకుంటే టార్గెట్ వచ్చి 1300 దాకా ఛాన్స్ ఉంది. డిప్‌లో కూడా బై చేసుకోవచ్చు. అరబిందో ఫార్మా మనకు తెలిసిందే. మంచి రియాల్టీ కూడా ఉంది. అలాగే ఫార్మాలో కూడా మంచి స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది. ఆ తర్వాత ఏంటంటే ఐడీఎఫ్‌సి ఫస్ట్ బ్యాంక్ ఇది ఏంటంటే రూ. 80 అలా ఉంది. అంతకుముందు 70 నుంచి కూడా ఇది ర్యాలీలో బావుంది. అలాగే మన రిజల్ట్స్ కూడా బాగా వచ్చాయి ఇది. సో, 80 నుంచి ఇప్పుడు ఇది 100 దాకా ఛాన్సెస్ అయితే కనపడుతున్నాయి. 3, 4 మంత్స్‌లో హోల్డ్ చేసుకోవచ్చు. మంచి గ్రోత్ అయితే కంటిన్యూ గ్రోత్ చూపిస్తుంది ఇది. బ్యాంకింగ్‌లో పీఎస్‌యూ గానీ, ఈ మిడ్ క్యాప్ బ్యాంక్స్ కానీ మంచి ర్యాలీ వస్తున్నాయి. తర్వాత తీసుకుంటే ఎంట్రిన్ అనేది సిమెన్స్ ఎనర్జీ లిమిటెడ్. ఇదేంటంటే 3,180 ఆ రేంజ్ ఇప్పుడుంది. సో, ఇది 3,100 వరకు కూడా బై చేసుకోవచ్చు. 300, 150 నుంచి 300, 3,100 మధ్యలో టార్గెట్స్ వచ్చి 3,400 నుంచి 500 దాకా
ఛాన్సెస్ ఉంది 3400 టు 3500. సో సిమెన్స్ ఎనర్జీ ఆల్రెడీ ప్రూవ్డ్ కంపెనీ కాబట్టి ఇవి మంచి ర్యాలీ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఆ తర్వాత తీసుకుంటే ఐటీ కంపెనీలో టీసీఎస్ ఏంటంటే లాస్ట్ 1 ఇయర్ నుంచి కూడా 4400 నుంచి ఫాల్ అయ్యి ఇప్పుడు 2800 ఆ రేంజ్ దాకా వచ్చి అక్కడి నుంచి రివర్స్లో అవుతుంది. ఇప్పుడు 3050 ఆ రేంజ్లో ఉంది. సో మంత్లీ చార్ట్ రివర్స్లో అయింది. అలాగే ఫండమెంటల్గా మొన్న రిజల్ట్స్ చూశాక వాళ్ళు ఏంటంటే కాస్ట్ కటింగ్ చేస్తున్నారు, ప్లస్ ఏఏ మోడ్లోకి వస్తున్నారు. కాబట్టి ఒక కన్స్ట్రక్టివ్ యాక్టివిటీ అనేది అక్కడ జరుగుతుంది. కాబట్టి టీసీఎస్ అనేది రికమెండ్ చేస్తున్నాం. ఇది 3050 ఇప్పుడు ప్రెజెంట్ ఉంది. ఇంకా 3000 వచ్చినా యాడ్ చేసుకోండి. టార్గెట్స్ వచ్చి 3250 నుంచి 3300 దాకా కూడా ఛాన్స్ ఉంది. కొంచెం వెల్త్ క్రియేట్ అయ్యే ఛాన్సెస్ టీసీఎస్లో కూడా బాగానే కనపడుతున్నాయి. ఆ తర్వాత సోనా కామ్స్ వచ్చి ఇప్పుడు ప్రెజెంట్ 470 అలా ఉంది. ఇది కూడా మంచి ర్యాలీలో ఉంది మిడ్ క్యాప్లో. ఇప్పుడు 450 ఆ రేంజ్కి వచ్చినా 440 వచ్చినా మళ్ళీ యాడ్ చేసుకోండి. టార్గెట్ వచ్చి 550 నుంచి 600 దాకా కూడా ఛాన్సెస్ ఉన్నాయి. బట్ ఇదేంటంటే ఒక 3 to 4 months వెయిట్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే ఎక్కువ స్లోగా మూవ్మెంట్ వస్తుంది ఇది సోనా కామ్స్. ఇవ్వండి మళ్ళీ ఒకసారి రిమైండ్ చేస్తున్నాను. ఎన్రిన్, అరబిందో ఫార్మా, సోనా కామ్స్, టీసీఎస్, ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్. సో మీకు ఆల్రెడీ మిక్స్డ్గా చెప్పాను అనమాట. లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్ కూడా ఉన్నాయి. అలాగే ఫ్రంట్ లైన్ స్టాక్స్, మిడ్ క్యాప్స్ స్టాక్స్, స్మాల్ క్యాప్ ఇలా అన్నీ మిక్స్డ్గా ఉన్నాయి. అన్ని సెక్టర్స్ నుంచి కూడా మంచి కంపెనీస్ అనేది తీసుకున్నాం. మీరు కూడా ఏంటంటే 1-2 సార్లు చెక్ చేసుకోండి తరోగా ఈ కంపెనీస్లో. అలాగే ఇన్వెస్ట్మెంట్ కూడా చెక్ చేసుకొని ఇన్వెస్ట్ చేసుకోండి. సార్ ఇప్పుడు కొత్తగా కొంతమంది ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు, అలాగే ఆల్రెడీ ఇన్వెస్ట్ చేసి కూడా ఉంటారు, అనుభవం ఉంటుంది వాళ్ళకి. వీళ్ళిద్దరూ కూడా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? డెఫినెట్గా అండి. ఇప్పుడు జనరల్గా ఏంటంటే మనము మేజర్ మిస్టేక్ ఎవరైనా కొత్తగా వచ్చేవాళ్ళు కానీ లేకపోతే ఆల్రెడీ ఉన్నవాళ్ళు కానీ చేసే మేజర్ మిస్టేక్ ఏంటంటే ప్రాఫిట్స్ ఏమో ఎక్కువ సేపు ఉంచుకోలేము, లాస్లేమో ఎక్కువ ఉంచుకుంటాం. ఇప్పుడు ఒక స్టాక్ లాస్లో ఉందనుకోండి, అదేమో నాన్ స్టాప్గా లాస్ అయింది యావరేజ్ చేసుకుంటూ వెళ్తుంటాం. ప్రాఫిట్స్ వచ్చేటప్పుడేమో దాన్ని హోల్డ్ చేయలేము. సో ఈ యాటిట్యూడ్ వల్ల ఏమవుతుందంటే మనకు వచ్చిన లాభాలు వచ్చిన కంపెనీలేమో మనం ఉంచుకోలేకపోతున్నాం, నష్టాల్లో ఉండే కంపెనీలేమో ఎక్కువ వస్తున్నాం. సో ఎప్పుడు చూసినా కూడా మన పోర్ట్ఫోలియో అంతా ఎప్పుడు నెగిటివ్లోనే ఉంటుంది. ఇదే మేజర్ ప్రాబ్లం మనం ఫేస్ చేసి. దీనికి ఏం కావాలంటే ప్రాపర్ ఎడ్యుకేషన్ కావాలి. ఇప్పుడు మనము ఎందుకు ఉంచుకుంటున్నాము అంటే దాన్ని అది లాస్ అవుతుంది, సరే ఎగ్జిట్ అయిపోయాం, ఇంకో కంపెనీ కూడా అలాగే అవుతుంది కదా అనే మనం ఫీలింగ్తో దీన్నే ఉంచుకుంటాం. ఇప్పుడు సపోజ్ అరబిందో నేను చెప్పింది అరబిందో చెప్పాను, అది ఒక 5% ఇప్పుడు 1150 ఆ రేంజ్కి వచ్చింది అనుకోండి. సపోజ్ ఇక్కడ దీనికి స్టాప్ లాస్ మామూలుగా మాట్లాడుకుంటే ఇప్పుడు 1130, 1100లో బై చేయమన్నా. ఇప్పుడు 1000 బిలో అనుకోండి, అది వీక్నెస్ వచ్చేసింది. సో అక్కడ మనం ఎగ్జిట్ అవ్వాలి. ఎగ్జిట్ అయిపోయి ఏం చేయాలి, ఇంకో కంపెనీ చూసుకోవాలి. ఇప్పుడు మనమేం అన్ప్రొఫెషనల్ అంటే దీనిలో స్టడీ చేయని వాళ్ళు ఏమవుతారంటే సరే ఇప్పుడు దానిలో తగ్గుతుంది కదా, మంచి కంపెనీ కదా అని ఉంచుకుంటాం. దానివల్ల ఏమవుతుందంటే ఆ కంపెనీ రిజల్ట్స్ సమ్ రీజన్ వల్ల ఫాలో అవ్వచ్చు. బట్ మనకేమవుతుంది, మన క్యాపిటల్ ఎరోడ్ అయిపోతూ ఉంటుంది, దాన్ని మళ్ళీ యాడ్ చేస్తుంటాం. ఇప్పుడు టీసీఎస్ పెరుగుతూ ఉంటుంది. ఇప్పుడు మన ఎగ్జాంపుల్లో చూడండి, టీసీఎస్ పెరుగుతుంది అనుకోండి, అరబిందో తగ్గుతుంది. మనం ఏం చేస్తున్నాం, టీసీఎస్లో ప్రాఫిట్ని అమ్మేసేసి అరబిందోలో మళ్ళీ యాడ్ చేస్తున్నాం. దానివల్ల ఏమవుతుంది, అండర్ పర్ఫార్మర్ ఇంకా తగ్గుతుంది, పెరిగేదేమో మనం అమ్మేస్తున్నాం. కాబట్టి అసలు మేజర్ తప్పు ఇక్కడ జరుగుతుంది అందరికీ. పెరిగే స్టాక్ ఏమో అమ్మటం వల్ల మనకు వచ్చే ప్రాఫిట్ తగ్గిపోతుంది. ఈ అమౌంట్ తీసుకొచ్చి మనం ఏం చేస్తున్నాం అంటే ఆ లాస్ దానికి యాడ్ చేస్తాం. అంటే వాళ్ళ పాయింట్ ఏంటంటే లాస్లో ఉన్నప్పుడు దాన్ని తీయొద్దు కదా అని ఉంచుకుంటారు. మరి దాన్ని ఏం చేయాలంటారు? ఎగ్జాక్ట్గా అండి. దీనికి ఆన్సర్ ఏంటంటే మనం ఏమనుకుంటాం అంటే మనం ప్రతిదీ ప్రాఫిట్లోనే అమ్మాలి అనుకుంటాం. ఎందుకంటే దీన్ని ఏంటంటే ఎంప్లాయ్ యాటిట్యూడ్ అంటాం. అంటే మనం ఒక ఎంప్లాయీలో ఏంటంటే మనకు అసలు ఆ లాస్ అనేది తెలీదు. మన లైఫ్లో ఎప్పుడు కూడా లాస్ కానీ రిస్క్ కానీ పోగొట్టుకోవటం కానీ ఇవన్నీ మనకు అసలు ట్రైనింగ్ లేదు. కాబట్టి మనం ఏమనుకుంటాం, ఇది ప్రతిదీ నేను ప్రాఫిట్లోనే ఎగ్జిట్ అవ్వాలనుకుంటాం. అయితే దీన్ని ఆలోచించాల్సిన పద్ధతి ఏంటంటే ఇప్పుడు మనము ఒక డెసిషన్ తీసుకున్నాం, అరబిందోలో ఇన్వెస్ట్ చేసాం, టీసీఎస్లో ఇన్వెస్ట్ చేసాం. ఇప్పుడు షేర్ ప్రైస్ పెరగాలి అంటే వాళ్ళు పనిచేయాలి, కంపెనీ వాళ్ళు వర్క్ చేస్తే మనకి ప్రాఫిట్స్ వస్తాయి. ఇప్పుడు వాళ్ళు వర్క్ చేయట్లేదు, సో నేను ఎందుకు ఉండాలి? ఇప్పుడు మన ఎంప్లాయరే ఉన్నాడు, మన ఓనర్ మన ఎంప్లాయర్ ఉన్నారు, మనం వర్క్ చేస్తాం కాబట్టి ఉంచుకుంటాడు. మనం వర్క్ చేయకపోతే ఏం చేస్తారు? అవును, తీసేస్తారు.
హ్మ్. అదే కదా మనకే హ్మ్. జరుగుతున్నప్పుడు అంటే మనకు వాళ్ళ పాయింట్ అంటే ఆడియన్స్ పాయింట్‌లో నేను అవునండి. చెప్పేదేంటంటే, తర్వాత మళ్ళీ షేర్స్ ఇంక్రీజ్ అవుతాయేమో, ఆ టైంలో వాటిని అమ్ముదాం అనే పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు అమ్మకుండా అవునండి. ఉంటారు. బట్ అది అవ్వదంటారా? అది అది ఇప్పుడు జరగదంటారా? మీకు అవ్వాలి అంటే హ్మ్. మీరేం చేయాలి? ఈ ఫీల్డ్‌లో ఎక్స్‌పర్ట్‌ని మాట్లాడాలి. ఓకే. మనం ఏం చేస్తున్నాం అంటే ఓన్ డెసిషన్స్ తీసుకోవటం లేకపోతే ఫ్రెండ్స్‌ని వాళ్ళని తీసుకుంటాం గానీ, హ్మ్. ఒక నిజమైన ప్రొఫెషనల్ అడ్వైజర్ సలహా తీసుకున్నాం అనుకోండి. అప్పుడేమవుతుంది హ్మ్. ఇప్పుడు మన దగ్గర మనకి హెల్త్ ఎలా అయితే ప్రాబ్లమ్ వస్తే మెయిన్ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్తున్నామో, దీనిలో కూడా ఏంటంటే ఈ స్టాక్ మార్కెట్‌లో ఇవాళ ఏమైందంటే ఫోకస్డ్ స్పెషలైజేషన్ కావాలి. ఇప్పుడు మనం ఒక సజెషన్ అడగటానికి ఈ ఎక్స్‌పర్ట్స్ ఉంటాం. మేము ఉన్నాం కాబట్టి మీరు ఎవరినన్నా అడిగితే అంటే ఒక ప్రొఫెషనల్స్‌ని అడిగితే ఇప్పుడు ఈ కంపెనీ ఎలా ఉంది? దీని పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది? ఓకే. ఇది బావుందా? బాలేదా? అని తెలుసుకొని అప్పుడు డెసిషన్ తీసుకోవాలనమాట. ఈ ఓకే. ఫైనాన్షియల్ మార్కెట్‌లో ఇవాళేంటంటే కంపల్సరీగా ఏమవుతుందంటే ఒక అమౌంట్ ఒక్కటి ఉంటే సరిపోయేది కాదు. ఇప్పుడు ఒక 5 ఏళ్ల క్రితం మీరన్నట్టుగా అయ్యేది. ఇవాళ హ్మ్. ఏమవుతుందంటే ఇప్పుడు ఈ కంపెనీస్‌లో అదివరకు ఒక 5 ఇయర్స్, 10 ఇయర్స్ బ్యాక్ ఎవరైనా ఒక కంపెనీలో జాయిన్ అయితే ట్రస్ట్‌గా, లాయల్టీగా ఉండేవాళ్ళు. హ్మ్. అలాగే కంపెనీ కూడా లాయల్టీగా ఉండేది. ఇవాళ ఏమైందంటే ఎవరికీ లాయల్టీ లేదు. సో, ఏ కంపెనీ కూడా ఎక్కువ కాలం ఎవరిని ఉంచుకోలేకపోతుంది. ఓకే. సో, ఇయి జరుగుతున్నాయన్నమాట. అప్పుడేమవుతుంది మ్యాన్ పవర్ అంతా మారిపోవటం, తర్వాత సేల్స్ మారిపోవటం ఇవన్నీ జరగటం వల్ల హ్మ్. టాప్ కంపెనీలన్నీ కూడా ఇవాళ ఉన్న పెర్ఫార్మెన్స్ రేపు ఉంటదా అంటే చెప్పలేం. కాబట్టి ఇవన్నీ అబ్జర్వ్ చేసేవాళ్ళు మన దగ్గర ఉంటే, హ్మ్. మనం అలాంటి అండర్ గైడెన్స్‌లో మనం తీసుకోవటం వల్ల మన పోర్ట్‌ఫోలియో సేఫ్ అవుతుంది. ఇది ఓకే. మేజర్ మిస్టేక్స్ అన్నమాట. ఇప్పుడు మనం ఓకే. క్యాజువల్‌గా ఇవాళ ఒకప్పుడు మన సీనియర్స్ ఇన్వెస్ట్ చేశారు, వాళ్ళు సంపాదించారు అంటే అది క్యాజువల్‌గా సరిపోయింది. ఇవాళ అలా అవ్వట్ల మనకి. ఎందుకంటే ఎవ్రి కంపెనీ ఇప్పుడు టీసీఎస్ లాంటి కంపెనీయే లాస్ట్ 1 ఇయర్ నుంచి ప్రాఫిట్ చేయట్ల. ఇప్పుడు ఇక్కడ మేము అక్కడ ఎగ్జిట్ అవ్వమని చెప్పాం. ఆ ఎగ్జిట్ హ్మ్. అవ్వమన్నప్పుడు అందరూ ఏమన్నారు టీసీఎస్ అది ఎగ్జిట్ అవ్వటం ఏంటన్నారు ఒకాయన. హ్మ్. ఓకే. సో, హ్మ్. మీరు అప్పుడు ఆయన్ని ఎగ్జిట్ చేపిచ్చాను. చేపిస్తే ఇవాళ మళ్ళీ తక్కువ రేట్‌లో కొన్నాం. అలాగే మీరన్నారు కాబట్టి ఇప్పుడు ఈ టాపిక్ వచ్చింది కాబట్టి అసలు మేము ఒక ఎక్స్‌పర్ట్ అడ్వైస్ తీసుకోవటం వల్ల బెనిఫిట్ అయిన పర్సన్స్‌ని కూడా మీకు కావాలని అవును. నేను పరిచయం అవును సార్. చేస్తాను. యాక్చువల్లీ మీరు చాలా మందికి సజెషన్స్ ఇచ్చారు. మా ఆడియన్స్ కూడా చాలా మంది తీసుకునే ఉంటారు నాకు తెలిసి. మరి లాభాల బాట పట్టిన వాళ్ళు ఉంటారు. నష్టాల బాట పట్టిన వాళ్ళు ఉన్నారో లేరో తెలీదు. లాభాల బాట పట్టిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? డైరెక్ట్‌గా ఒకసారి అంటే మీకు మీరు ఇప్పటివరకు సజెషన్స్ ఇచ్చిన వాళ్ళు, మీకు కాంటాక్ట్ అవునండి. అయిన వాళ్ళు వాళ్ళనొక్కసారి నిజమే సార్ ఒక్కసారి ఫోను చేసి మాకు కూడా చేయమంటారా? చేయండి మాట్లాడతారా? సార్. యెస్. మాట్లాడతారా? డెఫినైట్‌లీ. ఓకే. చేస్తా ఆగండి. ఎందుకంటే మనం రైట్, రాంగ్ చాలామందున్నారు. ఆళ్ళల్లో ఒకసారి చెక్ చేస్తాను. ఓకే. సరే మీకు రాండమ్‌గా ఇట్లా కాల్ ర్యాండమ్‌గా చేస్తారా? చేస్తున్నాను ఓకే. చూడండి. ఎందుకంటే మీకొక ఐడియా వస్తుంది. ఎలా ఉంటుంది ఏంటి అనేది. హ్మ్. ఆహ్, నార్మల్ వాళ్ళు మాట్లాడుతుంటే మీకు అసల ఒక ప్రాక్టికల్ ఐడియా ఉంటది అవును. కదా! అవును. చూద్దామని. అవును. నిజమే. మీ సజెషన్స్ ఎంతవరకు హలో! పవన్ గారు నమస్తే అండి. మూర్తి గారు నమస్తే బాగున్నారా? బాగున్నాను సార్. బాగున్నా. ఆహ్, సార్ డి చెప్పండి సార్. చెప్పండి సార్. డిస్టర్బ్ ఏమన్నా డిస్టర్బెన్స్ ఏమైనా చేశానా? లేదు సార్ చెప్పండి సార్. ఏం లేదు. నేను ఒక ఛానెల్‌లో ఉన్నా. ఒక ఒక విట్‌నెస్‌గా మాట్లాడమన్నారు. అందుకని ఓకే. మీకు గబక్కన ఫోన్ ఇచ్చాను. ఓకే. ఆహ్, థాంక్ యూ. ఒకస్ థాంక్ యూ. ఒకస్ థాంక్ యూ వెరీ మచ్ మీకు సార్. చెప్పండి. మీ ఎక్స్‌పీరియన్స్ ఒకసారి యాంకర్‌తో చెప్పండి. ఆ! హలో మేడం. హాయ్ పవన్ గారు. నమస్తే మేడం. చెప్పండి మేడం. శ్రీరామ్ చంద్రమూర్తి గారు సజెషన్స్ ఇస్తారు మనకి స్టాక్ మార్కెట్‌లో ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలని. మీరు కూడా అలాగే కాంటాక్ట్ అయ్యారనుకుంటున్నాను. మేడం నాకు తెలుసు మేడం. నేను యాక్చువల్‌గా నాకు స్టాక్ మార్కెట్ గురించి నాకేం తెలియదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే. కానీ కానీ నాకు సార్ చాలా వరకు సార్‌ది ఒక కోర్స్ ఉన్నది. ఆ కోర్స్‌లో జాయిన్ అయ్యాను. ఓకే. జాయిన్ అయిన తర్వాత నాకు చాలా మంచిగా అసలు నాకు స్టాక్ మార్కెట్ అంటే అవగాహన లేదు అది మొత్తానికి అసలు అది ఎట్లా చేస్తారు ఏంటి అమౌంట్ ఎట్లా పెడతారు కూడా నాకు తెలియదు నాకు ఓకే. ఒకరి ద్వారా నాకు సార్ పరిచయం అయ్యారు నేను స్టాక్ మార్కెట్ లో అమౌంట్ పెడితే ఎలా ఉంటదని థాట్ వచ్చి సార్ని కనుక్కుంటే సార్ దగ్గర ఒక కోర్స్ లో జాయిన్ అయితే మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా ఎలా చేయాలి ఏంటి అమౌంట్ ఎలా పెట్టాలి అంటే కంపెనీస్ ని ఎలా మనము చూస్ చేసుకోవాలి హ్మ్. ఎలా పెడితే బాగుంటది ఎంత డ్యూరేషన్ లో పెట్టాలి ఎంత ఓపిక ఉండాలని చాలా మంది సార్ నాకు చాలా బాగా వివరించారు ఓకే. నిజంగా సార్ కి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి ఎందుకంటే అసలు మొన్న ఒక 1 మంత్ బ్యాక్ పిఎన్బి బ్యాంక్ లో స్టాక్ పెట్టమని చెప్పారు అప్పుడు అది 92 రూపాయలు ఏమి ఉండే
నేను పెట్టిన తర్వాత ఒక 1 month లోనే అది కావాలని మీరు ఇప్పుడు చెక్ చేయండి కావాలంటే 122 ఉంటది. 122. నేను కొన్నది 92లో. ఓకే. 92 రూపీస్ లో కొంటే అది 122 రూపీస్ అయింది. అంటే నాకు ఆల్మోస్ట్ దానిపైన ఒక 10,000 రూపీస్ పైన నాకు అమౌంట్ రావడం జరిగింది 1 month లో. ఓహ్! అయితే నేను యాక్చువల్‌గా ఒక 1,00,000 నేను బ్యాంక్‌లో పెడితే ఎట్లా ఉంటది అనుకున్నాను గానీ, బ్యాంక్‌లో పెడితే అంటే బ్యాంక్‌లో పెట్టడం ద్వారా మనకి ఎంత తక్కువ లాభం వస్తుందో, ఇది మనం గనక కొంచెం పెట్టగలిగితే అంటే 1,00,000 పెట్టమని గాదు. మీకెంత వరకు పెట్టగలిగితే అంత. ఓ 50,000, 20,000, 30,000 పెట్టగలిగితే ఓపికగా గనక మనం ఉండగలిగితే మంచి కంపెనీస్‌లో పెట్టుకొని చూసుకుంటగలిగితే మనకు మంచి లాభాలు మాత్రం తప్పకుండా వస్తాయి. ఇంకా చెప్పాలంటే అసలు మీరు పెట్టేసి ఒక 1 year వరకు వదిలేస్తే కూడా మీకు మంచి లాభాలనేది కనబడతాయని సార్ చాలా బాగా వివరించారు. నిజంగా ఓకే. సార్‌కి చాలా హ్యాట్స్ ఆఫ్. ఇంకా ముందు కూడా నేను ఇదే పనిగా పెట్టుకొని ఇంట్లో కూర్చొని కంప్యూటర్ మీద కూర్చొని ఇదే పని నేను చేస్తున్నానన్నమాట. చాలా వావ్! బాగా అనిపించింది. సో ఇట్లాంటివి కూడా మనం అమౌంట్ ఎర్న్ చేయొచ్చు అనేది కొందరు అనుకుంటారు ఏంటంటే లాస్ అయిపోతామేమో. లాస్ అవ్వడం అనేది చాలా వరకు ఉండదు. రిస్క్ తక్కువ. అంటే రిస్క్ ని ఎలా చూసుకోవాలని కూడా సార్ నాకు బాగా వివరించారు. సో ఎటువంటి కంపెనీస్ లో పెడితే ఇప్పుడు కొన్ని కంపెనీస్ ఉంటాయి, కొన్ని క్యాపిటల్స్ బాగుంటాయి, కొన్ని కంపెనీస్ ఎప్పటి నుంచో ఉంటాయి, 20 years బ్యాక్ నుంచి ఉంటాయి. సో వాటి ద్వారా పెడితే తప్పకుండా లాభాలు వస్తాయని నేను అనుకుంటున్నాను. సో సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీరు నాకు ఇచ్చిన సలహాకి మాత్రం నాకు ఇప్పటికి కూడా మా ఇంట్లో కూడా అరే ఏంది 1 month లో మనకి 10,000 రూపీస్ రావడము చాలా ఆశ్చర్యంగా ఉంది. బ్యాంక్ లో పెట్టినా మనకి సంవత్సరం అంతా పొడుగున పెట్టినా గానీ మనకి అంత అమౌంట్ రాదు. మనకి అంటే ఆ రకంగా నాకు చాలా హ్యాపీగా అనిపించింది మేడం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఓకే. సో ఇది మేడం ఇలా ఓకే. మీరు అడిగారు కాబట్టి ఇలా ఏంటంటే మేము కూడా ఫస్ట్ నేను కూడా ఈ మార్కెట్లో వచ్చినప్పుడు లాసెస్ అయ్యాం. తర్వాత రైట్ ఏంటని తెలుసుకొని చాలా నేర్చుకున్నాను. అలాగే ఇప్పుడు ఈ అడ్వైజెస్ ఇచ్చేది కూడా క్యాజువల్‌గా కాదు. చిక్కగా నేను చెక్ ఓకే. చేసుకొని మీకు ఇస్తుంటా. ఎందుకంటే నేను ఎటు హ్మ్. చేసేది ఇప్పుడు ఈ హ్మ్. ఫీల్డ్‌లో ఏంటంటే మేము చేసుకునేది నలుగురికి కూడా హెల్ప్ చేయొచ్చనమాట. సో అలా ఓకే. చేస్తున్నాం. సార్ ఇప్పుడు మామూలుగా ఇలాగా ఒక ఇంటర్వ్యూ చూసో లేకపోతే ఒక ఎక్స్‌పర్ట్‌తోనో మాట్లాడి ఒక సజెషన్స్ తీసుకునే కంటే మా ఆడియన్సే వాళ్ళు ఓన్‌గా తెలుసుకోవడానికి ఏమైనా మీరు చిన్న టిప్స్ లాంటివి ఏమైనా చెప్తారా ఆడియన్స్‌కి? డెఫినెట్‌గా అండి. ఇదేంటంటే ఒక టిప్ లాగా ఏమవుతదంటే ఒక పార్ట్ వరకే అవుతది. సపోజ్ నేను ఓకే. ఒక అడ్వైస్ చెప్పాను. ఇప్పుడు మీరు హ్మ్. ఒక కంపెనీ సెలెక్ట్ చేయాలనుకోండి. ప్రాఫిట్ లాస్ స్టేట్మెంట్ చూసుకోండి అంటాను. లాస్ట్ 5 years ఆ కంపెనీ అసలు ప్రాఫిట్‌లో ఉందా? లాస్‌లో ఉందా? ఇవాళ మీరు ఇంటర్నెట్ వెబ్ పేజ్ ఓపెన్ చేసి screeners.com అనే సైట్ ఉంది. దానిలో హ్మ్. ఇప్పుడు నేను చెప్పిన కంపెనీస్ ఏ కంపెనీ ఎవరు ఏది చెప్పినా దానిలో చూసారనుకోండి. ప్రాఫిట్ లాస్ స్టేట్మెంట్‌లో అసల ప్రాఫిట్స్ ఎలా ఉన్నాయనేది ఒక ఐడియా వస్తుంది. ఇది ఒక యాంగిల్. ఇప్పుడు మనం అది కొనాలా? అది పర్ఫార్మెన్స్ అవుతుందా? అంటే ఇంకా ఒక 7, 8 పాయింట్లు ఉంటాయి. సో, కాబట్టి ఓకే. ఒక అస్సలు ఐడియా లేకుండా కొంత నాలెడ్జ్ ఉంటది. ఇప్పుడు మీరు ఇదే లాసెస్‌లో ఉందనుకోండి. మీకే హ్మ్. అనిపిస్తుంది వేస్ట్ కదా! దీన్ని హోల్డ్ చేసుకోవటం అని. అవును. సో, ఇప్పుడు చాలామంది ఐడియా గానీ, ఇలాంటివి స్విట్జర్లాండ్ అని ఐడియా ఇవన్నీ కొంటున్నారు. మీరు కొనేటప్పుడు ఇది ఒకసారి చూసుకున్నారనుకోండి ప్రాఫిట్‌లో ఉందా? లాస్‌లో ఉందా? అంటే మనకి లాసెస్‌లో లాస్ట్ 2 years, 3 years ఉందనుకోండి. ఆ కంపెనీ ఎటు లాసెస్‌లో ఉంది కాబట్టి వాళ్ళంటే ఏంటి? వాళ్ళు పెర్ఫార్మ్ చేయట్లేదు. ఇప్పుడు హ్మ్. పెర్ఫార్మ్ చేయనప్పుడు మనం ఉండి ఇప్పుడు ఆయనే సంపాదించుకోవట్లేదు. మనం ఇంకా మనకేమిస్తారు? కాబట్టి మనం ఎగ్జిట్ అయ్యి ఏదైతే ప్రాఫిట్స్ ఉన్నాయో వాటిల్లో మనం ఇన్వెస్ట్ చేయడం ద్వారా మన వెల్త్ క్రియేట్ అవుతుంది. ఇక్కడ మన మెయిన్ ఓకే. జాబ్ ఏంటి? ఇప్పుడు అందరూ బానే ఉంటారు. మన డబ్బులు మనం సంపాదించుకోవాలి. గ్రో అవ్వాలి. హ్మ్. హ్మ్. సో, హ్మ్. దానిలో ఏమవుతుంది ఈవెన్ మీరు ఆలోచించండి మనం సరిగ్గా వర్క్ చేయకపోతే హ్మ్. ఎంత మంచి బాస్ అయినా గానీ తీసేస్తారు. అవును. హ్మ్. అది మనం ఎటు ఫేస్ చేస్తున్నాం. వై యాహ్! నాట్ కంపెనీస్ ఇప్పుడు కంపెనీ పెర్ఫార్మ్ చేయకపోతే నేనెందుకు ఉండాలి? అనే హ్మ్. యాంగిల్ మారాలిప్పుడు. యెస్. ఎగ్జిట్ అయిపోవాలంటారు. అంతే. ఓకే. ఇంకో పెర్ఫార్మ్ చేసే కంపెనీని చూసుకోవాలి. హ్మ్. మనకి తెలీదన్నప్పుడు ఎక్స్‌పర్ట్‌ని కనుక్కోవాలి. సింపుల్ హ్మ్. జాబ్. ఇప్పుడేమవుతుందంటే అంతా మనమే చేసే బదులు హ్మ్. మనం ఇవాళ ఏమవ్వాలంటే వీ హావ్ టు రిలై ఆన్ సమ్ అదర్ హూ ఆర్ ఎక్స్‌పర్ట్ ఇన్ దిస్ ఫీల్డ్. అప్పుడు మీకు రిలయబుల్ సోర్స్ ఇన్ఫర్మేషన్ వస్తది. మీ ఓకే. వెల్త్ క్రియేట్ అవుతది. ఓకే. సార్ లైక్ ఇప్పుడు కొన్ని మంత్స్ ఒక్కొక్క కంపెనీలు టాప్‌లో ఉంటాయి. హ్మ్. అలా కాకుండా ర్యాండమ్‌గా ప్రతిసారి ఆ టాప్ 5లో లిస్ట్‌లో ఉండే కంపెనీ ఏమైనా ఉందా? అంటే టాప్ 5లో ఉండే కంపెనీ అని ఎందుకంటే ఎక్కువ అలా ఉండవండి.
మారుతూ ఉంటాయి. అంటే ఒక్కోసారి ఒక్కో సెక్టర్ పర్ఫార్మెన్స్ చేస్తుంది. ఇప్పుడు మీకు ఓకే. సీజనల్‌గా కూడా ఉంటది. ఇప్పుడు వింటర్ సీజన్, రెయినీ సీజన్ ఉంది. హ్మ్. రెయినీ సీజన్‌లో కన్‌స్ట్రక్షన్ ఉండదు. హ్మ్. సో, ఇప్పుడు ఏసీలు ఎవరు కొనరు. హ్మ్. కాబట్టి ఆ కంపెనీ సేల్స్ కొంటాయి. ఇప్పుడు నేను అదే ఓకే. కంపెనీ మీకు జనవరి నుంచి ఏప్రిల్ వరకు అవి మంచి బూమ్‌లో ఉంటాయి. హ్మ్. అలాంటి కంపెనీ మళ్ళీ నవంబర్ వచ్చేపాటికి సేల్స్ ఉండవు. సో, అలాగే రెయినీ సీజన్‌లో ఏంటి ఎక్కువగా ఫార్మా కంపెనీస్ కానీ, ఈ రెయిన్‌కి సంబంధించిన కంపెనీస్ అన్నీ గ్రో అవుతుంటాయి. ఇవన్నీ మళ్ళీ సమ్మర్‌లో ఉండవు. అలా మారుతుంటాయన్నమాట సెగ్మెంట్స్, ఓకే. సిట్యుయేషన్స్ సీజనల్‌కి బట్టి కూడా మారిపోతా ఉంటాయి. మారిపోతుంటాయి. ఓకే. సో, ఎక్కువగా మీకు సెకండ్ హాఫ్ అంతా కూడా పండగలు ఎక్కువుంటాయి. కాబట్టి టెక్స్‌టైల్ ఎక్కువుంటది. బట్టలు ఇటు మనం ఎక్కువ గార్మెంట్స్ కానీ ఇవన్నీ కూడా సెకండ్ హాఫ్‌లో సెకండ్ హాఫ్‌లో ఎక్కువ బిజినెస్ ఉంటది. ఫస్ట్ హ్మ్. హాఫ్‌లో ఉండదు. సో, అలా ఏంటంటే మనం చూడాల్సింది రెగ్యులర్ బిజినెస్‌లో ఏంటి ఎఫ్ఎంసీసీ కంపెనీస్ ఉంటాయి. అంటే టూత్ పేస్ట్‌లు, ఈ సోప్స్ ఇవన్నీ రెగ్యులర్‌గా వాడతాం. వాటి గ్రోత్ కూడా యావరేజ్‌గా ఉంటది. అబ్నార్మల్ గ్రోత్ రావాలి అంటే మళ్ళీ ఆ సెక్టార్స్ చూసుకొని అలా మారుతుందనమాట. సో, ఓకే. మీరన్నట్టు ఒక 5 కంపెనీలు కొనేద్దాం, లైఫ్ లాంగ్ ఉంచుకుందాం అంటే అవి ఓవరాల్ పీరియడ్‌లో అవుతాయి గానీ, ఇవాళ మనకి షార్ట్ టర్మ్‌లో కొంచెం మంచి మనీ రావాలి అంటే టెక్నికల్‌గా, ఫండమెంటల్‌గా రైట్ కంపెనీ సెలెక్ట్ చేసుకోవాలి. అంటే లైక్ ఇప్పుడు ఫార్మాస్ ఉన్నాయి మెడికల్స్‌వి. అది ఎప్పుడూ అవసరం ఉండేదే కదా! హ్మ్. అట్లా లైక్ అలాంటి కంపెనీస్‌లో ఇన్వెస్ట్ చేస్తే లైఫ్ లాంగ్ టాప్ 5లోనో, టాప్ 4లోనో ఇట్లా లేకపోతే నష్టాల్లో లేకుండా ఉండడం అలాంటివేమైనా ఉంటాయా అనే ఉద్దేశంతో అవును నేను అడిగారు. అడిగా. ఆ! అని మీరన్నది కరెక్టే మేడం. అయితే హ్మ్. ఏమవుతుందంటే ఇప్పుడు ఫార్మాలో ఇవేమవుతుందంటే హెవీ కాంపిటీషన్ వచ్చేసింది. ఓకే. ఇప్పుడు 10 ఇయర్స్ బ్యాక్ ఉన్న కంపెనీస్‌కి ఇవాళ ఉన్న కంపెనీస్ మీరందేంటంటే జెన్యూన్‌గా యావరేజ్‌గా ఒక సెక్టార్ గ్రోయింగ్ హ్మ్. సెక్టార్‌లో మనకుంటుంది. ఇప్పుడు మీరు అలా అంటే రైల్వే టికెటింగ్ ఉంది. ఐఆర్‌సీటీసీ గాని ఇవన్నీ. హ్మ్. ఇవన్నీ ఇప్పుడు ప్రెజెంట్ స్టాక్స్ పెద్ద మూవ్ అవ్వట్ల. లాస్ట్ 1 ఇయర్ నుంచి. సో, ఓకే. ఓవరాల్‌గా ఏమవుతుందంటే కొన్ని అలా గ్రోత్ ఓరియెంటెడ్ కంపెనీస్‌లో కొన్ని పెట్టుకోవచ్చు. హ్మ్. బట్ 100% రిలే అవ్వలేం. మీరన్న పాయింట్ కొంత యాక్సెప్టబుల్. హ్మ్. కొంచెం గ్రోయింగ్ సెక్టార్స్, రెగ్యులర్ సెక్టార్స్‌లో పెట్టుకోవచ్చు. ఓకే సార్. థ్యాంక్ యూ సో మచ్ మా ఆడియన్స్ కోసం హ్మ్. ద బెస్ట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు మీరు. సో, చూసారు గదా! ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి? ఎక్కడ ఇన్వెస్ట్ చేయకూడదు? సెల్ఫ్‌గా కూడా మీరు సెర్చ్ చేసి మీరు ఒక నిర్ణయం తీసుకోండి. మంచి కంపెనీలో ఇన్వెస్ట్ చేయండి. లాభాల బాట పొందండి. సో, ఇది ఇవాల్టి ప్రోగ్రామ్. మరో ప్రోగ్రామ్‌లో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్.